నమస్తే, వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు, అంతిమయాత్రలో విషాద ఛాయలు. టీడీపీ నేతకు సంబంధించినట్లు ప్రచారం జరుగుతున్న వీడియో వైరల్, పోలీసుల విచారణపై ఉత్కంఠ. గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ప్రాణాలకు తెగించి భక్తుడిని కాపాడిన జవాన్, గంగానదిలో సాహసోపేత రక్షణ. కర్ణాటకలో వింత ఘటన, గోల్డ్ షాప్ లో చోరీ, దొంగ ఎవరో తెలిస్తే షాక్. ఇక వివరాల్లోకి వెళ్తే, తనకు ఎవరిపైనైనా అసంతృప్తి లేదా కోపం ఉంటే నేరుగా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి చెబుతానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 3.5 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీకి ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను పాటిస్తూ తన అభిప్రాయాలను అధిష్టానానికే తెలియజేస్తానని పేర్కొన్నారు. అందరికి లేచినాక పక్కకు మాణిక్ ఠాకూర్ ఉండే, నన్ను పిలిచిండు. జగ్గారెడ్డి ఏ కామ్ కర్ సక్తే క్యా సాబ్ అన్నాడు. నేను 15 నిమిషాలు మాట్లాడినా, విన్నాడు. సాబ్ బోలో సాబ్ అన్నా. अगर आपको किसी के ऊपर गुस्सा आए तो कांग्रेस पार्टी में నీకు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద కోపం వస్తే బయట తిట్టకు, నువ్వు ఢిల్లీకి రా, నాకు వచ్చి నా ముందు తిట్ట అని చెప్పిండు ఆయన. నిజంగా ఇది అబద్ధం కాదు. పక్కకు మాణిక్ ఠాకూర్ ఉన్నాడు. अगर आपको गुस्सा है तो अगर राहुल गांधी मर्చిపోయారు, राहुल जी भी भूल गए होंगे. राहुल जी बोले भाई आपको अगर किसी के ऊपर गुस्सा है तो सीधा दिल्ली आओ, मैं अपार्टमेंट देता हूं, मेरे सामने आके वो तुम्हारा गुस्सा क्या बोलना चाह मेरे सामने बोलो, मगर मीडिया के सामने मत बोलो అన్నాడు ఆయన. మీడియా ముందు అనకు, కోపం వస్తే నువ్వు నా దగ్గరికి రా, నా ముందు ఏమంటావాను నువ్వు అని. అందుకే నేను చెప్పాలనుకున్నా ఏదన్నా, అందుకే ఆ 3.5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నేను బయట రాహుల్ గాంధీ అన్న మాటకు, నేను ఇచ్చిన మాట కట్టుబడి నేను ఇప్పటిదాకా ఎవరి విషయాలు కానీ ఏ విషయాలు కానీ బయట కూడా మాట్లాడతలేదు. ఈ జూలైలో మాట్లాడుతున్నా కాబట్టి ఈ వివరణ ఇచ్చిన నీకు. అరే జగ్గారెడ్డి మాట ఏదో చెప్తాన్నాడు 30 తారీఖు లోపల, మరి ఏం చెప్తలేడు, మాట తప్పిండా? నేను మర్చిపోతే మీరు యాడ్ చేసారు. ఓకే, మీడియా గుడ్ యాక్టివ్ ఉన్నది, యాడ్ చేసారు. కానీ జగ్గారెడ్డి 30 లోపల మాట్లాడుతున్న మాట ఏమైంది అని మీరు యాడ్ చేసారు. నా మాట మీద నేనున్నా, కానీ ఇక్కడ ఏముంది, मैं राहुल जी को बात दिया, 3.5 साल बाहर बात नहीं करा, अभी करता. నేను ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక తప్పదు, మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా నేను బయట మాట్లాడాలంటే ఫస్ట్ ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ముందు చెప్పిన తర్వాతనే మీడియా ముందు మాట్లాడతాను. अगर कुछ मैं बाहर बोलना चाह रहा, आने का दिन आने का है तो सीधा ट्रेन चढ़ता हूँ, दिल्ली जाऊंगा, राहुल जी अपार्टमेंट 15 दिन 1 महीना रह के अपार्टमेंट लेके बात करने के बाद आके बात करता हूँ. जब तक बाहर बात करने का नो चांस. అప్పటిదాకా బయట మాట్లాడా. క్లారిటీ వచ్చిందా? ఓకే, రైట్. ఇది అయిపోయిందిగా. 36 ఏళ్ల సుదీర్ఘ విద్యా సేవలకు ముగింపు పలుకుతూ ప్రభుత్వ జూనియర్ వొకేషనల్ కళాశాల జూనియర్ ఇంగ్లీష్ లెక్చరర్ జి ప్రసన్న కుమార్ పదవి విరమణ చేశారు.
వేలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది వారు వివిధ రంగాల్లో రాణించడం తనకు ఎనలేని సంతృప్తినిస్తుందని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. పదవి విరమణ అనంతరం కూడా విద్యార్థులకు విద్యాపరమైన సహాయం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు, బంధుమిత్రులు ఆయనను ఘనంగా సన్మానించి సేవలను కొనియాడారు. సార్ స్టూడెంట్స్ మొత్తం బంధుమిత్రులు, వేద కళాశాల ప్రిన్సిపల్స్, మేడం దగ్గర రండి. పాడి 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 మామూలుగా అయితే అందరూ అన్ని విధాలుగా సంపాదించవచ్చు, డబ్బు సంపాదించు, ఇంకోటి సంపాదించు. కానీ మాకు వృత్తిలో చాలా హ్యాపీనెస్ ఏంటంటే కొన్ని వేల మంది విద్యార్థులను మేము విద్యావంతులుగా చేయడము, తర్వాత వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్ అయ్యి ఉపాధిలో ఉన్నటువంటి అవకాశాలను మేము వాళ్ళకు ఇవ్వడం అనేటువంటిది మాకు పూర్వజన్మ సుకృతం. మాది ఇది మేము మా తల్లిదండ్రులు చేసినటువంటి ఒక చిన్న దీనివల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో మేమిద్దరము రిటైర్మెంట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా దీని తర్వాత కూడా నేను మా స్టూడెంట్స్కి అందరికీ చెప్పింది ఏమంటే, అందరికీ నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఒకవేళ అవకాశం ఉంటే ఎప్పుడైనా మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఖచ్చితంగా కాల్ చేయండి. నేను మీకున్నటువంటి సమస్యలను నివృత్తి చేస్తాను అని చెప్పాను. థ్యాంక్ యూ. ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళందరూ నాకు చాలా చాలా దగ్గరైనటువంటి పిల్లలు, బాగా చదువుతున్నటువంటి పిల్లలు. ఒకవేళ నా తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు నా అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో లేదో తెలియకపోవచ్చు, నా అంత బాగా వాళ్ళకు చెప్తారో లేదో తెలియకపోవచ్చు. కాబట్టి నేను నాకు అలవాటైన పిల్లలకు మంచిగా తీర్చిదిద్దామనేటువంటి ఆశయంతో ముందుకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్లకు నేను నా వంతుగా ఏదైనా సాయం చేయగలిగితే విద్యను వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. ప్రసన్న కుమార్, ఇంగ్లీష్ లెక్చరర్, గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, బి క్యాంప్, కర్నూలు. పశువులైన పసిపాపలనైనా పరవశింపగా చేయును గానం, గానామృతములు గ్రోలినంతనే, గానామృతములు గ్రోలినంతనే పాములు సైతము నాట్యమాడును, గీతం సంగీతం వినినా పాడిన తరించును మన జీవితం, గీతం. నేను కూడా టీచర్ని. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, బీకామ్ గర్ల్స్ హై స్కూల్లో నేను 26 years చేసిన. ఇంత లాంగ్గా ఎందుకు చేశాను అంటే, నేను ఎన్సిసి ఆఫీసర్ కూడా. అక్కడ ఎన్సిసి ఆఫీసర్ మామూలుగా నా సబ్జెక్టు మ్యూజిక్ టీచర్. నేను ఒక సింగర్గా నిలవాలి అనుకున్నాను, కానీ నాకు ఈ ఎంప్లాయ్మెంట్ నుంచి టీచర్గా పోస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇచ్చిన పోస్టు, దేవుడు ఇచ్చిన ఏ పోస్టునైనా నేను దానికి న్యాయం చేయాలనుకున్నాను. కానీ అది చాలా దిగ్విజయంగా కాదు, దాన్ని దిగ్విజయం అనడం కన్నా చాలా ఆనందంగా చేశాను. నేను 5వ సంవత్సరానికి ఎన్సిసి అనేది ఓపెన్ చేశారు అక్కడ. అందులో ఎవరు ముందుకు రాలేదు, కానీ నేను తీసుకున్నాను. ఎందుకు అంటే, నా సంగీత పరంగా చాలా తక్కువగా సేవ అందిస్తానేమో, ఎన్సిసి పరంగా నేను చాలా అందించగలను అనుకున్నాను, అందించాను. ఇప్పటికి నేను
ఎన్సీసీలో కూడా ఒక స్పెషల్ ఇది ఏంటంటే ఆర్డీసీకి నేను ఎక్కువగా ఆర్డీసీ సెలక్షన్కు నేనే ప్రత్యేకంగా నన్ను నేనే నా సెలక్షన్ వల్లనే జరిగేది. ఇది నేను చాలా గొప్పగా అనుకుంటున్నాను. కర్నూలు గ్రూప్ అనేది ఎన్సీసీలో చాలా చిన్న గ్రూపు. తిరుపతి గ్రూప్ నుంచి కర్నూలు గ్రూప్ అనేది విడిపోయిన తర్వాత చాలా చిన్న గ్రూప్ అది. ఆ గ్రూప్ని నేను డెవలప్ చేయాలని నా సంగీత పరంగా కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటే ఢిల్లీ వరకు నా సాంగ్ పంపించడము, ఈ డ్యాన్స్ కానీ సంగీత పరంగా పాట కానీ ఖచ్చితంగా నా నుంచి నేను వెళ్ళాను అంటే నాకు తెలిసి మన స్టేట్ అందరికీ అరుణశ్రీ ఏఎన్ఓ అంటేనే అందరికీ ఇప్పటికీ తెలుసు. అలా నేను 2021 వరకు అయిపోయింది. 22 తర్వాత సున్నిపెంటకి వెళ్ళాను. అంటే ఇప్పటి వరకు బీకామ్ గర్ల్స్ హై స్కూల్ కర్నూలులో పనిచేశా. ఆ తర్వాత నేను సున్నిపెంటకు 2 years వెళ్ళాను. అయితే అక్కడ కూడా సంగీత పరంగా చాలా మటుకు చాలా చెప్పాను. అంటే నేను ఒక సంగీతం ఒకటే కాదు, సోషల్ సబ్జెక్ట్ ఉన్నది. నేను బిఏ చేశాను, బీఈడి చేస్తూ ఆపేసాను. ఎందుకంటే ఎన్సీసీ డిస్టర్బ్ అవుతుందని. అది చేయడం వల్ల నేను ఇక్కడ నుంచి వదిలీ అయిపోతే ఇక్కడ డిస్టర్బ్ అయిపోతుందని నేను మళ్ళీ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అందుకు బీఈడిగా బీఈడి చేయడానికి మధ్యలో ఆపేశాను. తెలుగు అంటే చాలా ఇష్టం. ఎందుకు సంగీతానికి సాహిత్యానికి చాలా దగ్గర సంబంధం. నాకు చిన్నప్పటి నుంచి తెలుగు అనేది చాలా ఇష్టమైన సబ్జెక్ట్. చాలా పాటలు రాయడం ఇలాంటివి చేస్తాను కాబట్టి సున్నిపెంటలో చాలా మటుకు అక్కడ తెలుగు టీచర్ లేకపోతే నేను 8th 9th 10th వరకు క్లాసెస్ తీసుకొని ఆ పిల్లలకు నేను న్యాయం చేశాను. ఈరోజు నేను రిటైర్డ్ అయిపోయినా కూడా నా సంగీత పరంగా నేను ఏమైనా చెయ్యాలి అని అనుకుంటాను. కొన్ని ఆల్బమ్స్ చేశాను. బాలసుబ్రహ్మణ్యం గారికి, ఉషా గారికి నేను ట్రాక్ కూడా పాడాను. 2002లో ట్రాక్ పాడాను. ఆయనను కూడా కలవడం అయింది. కానీ నా వృత్తిపరంగా మళ్ళీ నేను అటువైపు వెళ్ళలేదు. ఇప్పుడు ఏదైనా దేవుడు నాకు అవకాశం ఇస్తే వెళ్ళాలి అని దేవుడు ఇప్పటికీ నా వాయిస్లో కానీ నాకున్న ఆరోగ్యంలో కానీ ఎటువంటి సమస్య లేదు కాబట్టి అలా ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో విషాద వాతావరణం నెలకొంది. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పాంజలి ఘటించి భావపూర్వకంగా నివాళులర్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ప్రజాసేవకు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వేదికలన్నీ మూగపోయినాయి.
ధైర్యం ఉండాలి. అందరూ కేసీఆర్ అందరూ ఉన్నాం రాడు
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధికారులను హెచ్చరించారు. బుచ్చినాయుడు కండ్రింగ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించి ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా పనిచేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సప్లైస్ అంటే చెరువుకి ఆదాయం వచ్చేటువంటి పైన సప్లైస్ ఇవన్నీ కూడా మరామతు చేయడం జరిగింది. అలాగనే తెలంగాణ నుంచి మనకు బిఎన్ స్టార్ట్ అయితే సత్యవేడు లాస్ట్ చిన్నపొద్దు గేట్ వరకు మనకు ఈ మధ్యలో కాలువలో కూడిపోయినటువంటి రకరకమైన వ్యర్థ పదార్థాలు కూలిపోయింది. దాన్ని తీయడానికి కోసం 8 వర్కులు పెట్టారు. ఇరిగేషన్ ఎందుకని 50 లక్షల 9 అంటే 56 లక్షలు 50 లక్షల రూపాయలు పెట్టి ఆ తెలంగాణ కాలం ఉన్నటువంటి అన్ని అంటే చెట్లు కావచ్చు, ఇది కావచ్చు, మట్టి కావచ్చు తీయడం జరిగింది అని చెప్పి బిఏగా చెప్తున్నాను. అలాగనే బిఎన్ గండికి సంబంధించి ఇక్కడ బిఎన్ గండికి సంబంధించి టోటల్గా ఇరిగేషన్ 43 అంటే ఫ్రంట్ ఏమేజ్ కింద కొన్ని వర్కులు పెట్టారు. 43 అంటే 3,60,00,000 రూపాయలు 3,20,00,000 పెట్టారు. టెండర్ వర్క్స్ వచ్చి 11, నామినేషన్ వచ్చి 32. ఇవన్నీ ప్రాసెస్లో ఉంది. కొన్ని కంప్లీట్ అయింది, ఇంకా కొన్ని కూడా స్లూయిస్ వచ్చి 6, సర్ప్లస్ వచ్చి 5, అంటే ఇది కూడా 55 లక్షలు అంతే కదా. ఇది కూడా ఇది బిఎన్ గండి మాత్రమే. అది 2 మండలాలు వర్ధపాలెం అని బిఎన్ గండి. ఇలాగని ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని గ్రామీణ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా బాగా చేయడం ఉద్దేశంతో వికసిత భారత్ కింద ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎన్ఆర్జీసీ మార్చి పంట పొలాలకు కూడా రోడ్లు వేపినారు. అంటే రైతులు బండ్లు తోలుకుపోవచ్చు, ఎద్దులు తోలుకుపోవచ్చు, ఎక్కడైనా ట్రాక్టర్ పోవచ్చు. అంటే అలాంటి సందర్భాల్లో ఆ రైతు పండించిన పంట తీసుకొని రావడానికి రోడ్డు లేని పరిస్థితుల్లో పంట పొలాలకు కూడా రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఈ పంట పొలాలకు కూడా ఎక్కడ ఉన్నా అంటే దానికి సంబంధించి ఎంపీడీలు కానీ, ఎన్ఆర్జీ సంబంధించి ఏపీలు కానీ, ఎన్ఆర్జీ సెక్రటరీ కానీ అన్ని మండలాల్లో కూడా మీ ద్వారా చెప్తున్నాం. మా పార్టీ సోదరులకి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా పంట పొలాలకి రోడ్డు లేదనుకున్నా ప్రతి పంట పొలాలకి రోడ్డు వేసి కార్యం చేసుకుంటాం. అలాగనే శ్మశాన రోడ్లు కూడా ఏమన్నారు, ఎక్కడైనా లింక్ రోడ్స్ ఉంటే పంచాయతీలు కొన్ని పంపించడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇప్పటికే 100 వర్కులు గుర్తించాం. అంటే పంచాయతీ పూల్ అని ఇది వచ్చి ఎన్ఆర్జీస్లో, అది పంచాయతీలో. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిసి లష్కర్ బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు. సికింద్రాబాద్లో నిర్వహించనున్న ఆషాఢ బోనాల వేడుకలకు హాజరు కావాలని గవర్నర్ను కోరారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఈవో మన్మోహన్ రెడ్డి తదితరులు మంత్రితో పాటు పాల్గొన్నారు. గంగా నదిలో కొట్టుకుపోతున్న ఓ శివ భక్తుడిని ఎస్డీఆర్ఎఫ్ జవాన్ ప్రాణాలకు తెగించి కాపాడిన ఘటన హృదయాలను హత్తుకుంటుంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన భక్తుడు హరిద్వార్ కాంగ్రా ఘాట్ వద్ద స్నానం చేస్తుండగా వరద ఉద్రిక్తతకు కొట్టుకుపోతున్నాడు. ఇది గమనించిన ఎస్డీఆర్ఎఫ్ జవాన్ వెంటనే నదిలోకి దూకి ప్రాణాలను పణంగా పెట్టి అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ పోలీసులు సోషల్ మీడియాలో పంచుకోగా జవాన్ ధైర్య సాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. पकड़
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.